మెగా ప్రిన్సెస్ క్లింకారా పుట్టి అప్పుడే 6 నెలలు గడిచింది. ఈ సందర్భంగా ముంబైలో ప్రత్యేక పూజలు నిర్వహించారు చెర్రీ దంపతులు. మెగా ఫ్యామిలీకి వారసురాలు వచ్చి అప్పుడే 6 నెలలు అయిపోయింది. దీంతో ముంబైలోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు రామ్ చరణ్ ఉపాసన దంపతులు. అక్కడ తమ కూతురు క్లింకారా పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాప ఆయురారోగ్యాలతో ఉండాలని వేద పండితులు ఆశీర్వదించారు. రామ్ చరణ్ ఉపాసనలకు 2011 డిసెంబర్ 11వ తేదీన హైదరాబాద్ లో నిశ్చితార్థం జరిగింది. 2012 జూన్ 14వ తేదీన వివాహ బంధంతో వారు ఒక్కటయ్యారు. ఈ ఏడాది జూన్ 20వ తేదీన క్లింకారాకు ఉపాసన జన్మనిచ్చింది. పాప పుట్టిన తర్వాత అంతా కలిసి వచ్చిందంటూ మెగా ఫ్యామిలీ సంతోషంతో ఉంది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తాము చేసే పనుల్లో సక్సెస్ అవుతున్నారు. అంతేకాదు వరుణ్ తేజ్ ఏకంగా పెళ్లి కూడా చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ మెగా ఫ్యామిలీ గుడ్ న్యూస్ లో క్లింకారా అడుగుపెట్టిన తర్వాత జరిగాయి. క్లింకారా ఎంతో స్పెషల్ అంటూ మెగాస్టారే అనౌన్స్ చేశారు. ఇంత స్పెషల్ అయిన క్లింకారాను చూడాలని మెగా అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రామ్ చరణ్ ఉపాసన దంపతులు మాత్రం తమ కూతుర్ని చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఎక్కడా కెమెరా క్లిక్స్ కు దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు ముంబైకి వెళ్ళినప్పుడు కూడా క్లింకారాను ఎవరికీ కనిపించకుండా ఉంచారు.